ఆ వద్దు ప్రెస్ వాళ్ళు లేకపోయింటే నా పరిస్థితి ఏమో నాకే తెలియదు. తిప్పి 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 7 గంటలకు పొప్పూరు స్టేషన్లో చేసినాం విత్ రికార్డ్స్. మాధవ్, యువర్ పోలీస్ ఆఫీసర్, వీళ్ళకి తెలియకపోవచ్చు రూల్ రెగ్యులేషన్, కొద్దిగా మీరే నాకు నేర్పించినారు పోలీసు వాళ్ళు. చెప్పండి, విత్ ద రికార్డ్. ఆల్రెడీ గ్రీన్ ట్రిబ్యునల్కి పోయినా. గ్రీన్ ట్రిబ్యునల్ అంటే మీకు తెలుసో తెలియదు, ఇది హైయెస్ట్, ఇట్లా రాలకంటే అదే. ఎస్, కేస్ ఈజ్ పెండింగ్ ఇన్ హైకోర్ట్. బిట్వీన్ హూమ్? గౌతమి మీద కూడా ఉంది. చెప్తాను నేను ఐ విత్ రికార్డ్స్. ఐ డోంట్ మాట్లాడిన ఎట్లంటే డిఓఎస్పి చైతన్య గారు, సరే మా ఎమ్మెల్యే మా ఇంట్లోకి వచ్చినాడు, మీ పోలీసు వాళ్ళు వచ్చినారు, అన్నీ ఉన్నాయి రికార్డ్, విత్ రికార్డ్ ఐఎమ్ టెలింగ్ యూ. వచ్చినారు, మరి మేము కేసు కంప్లైంట్ చేసినామే. ఏం చేసినాడు చైతన్య? ద హోల్ సిస్టమ్కి వీడే బాధ్యుడు. విఆర్లో ఉన్నాడు. ఇదే నన్ను అరెస్ట్ చేసినాడు, ఇదే చైతన్య నన్ను బాగా చూసుకున్నాడు. అప్పుడు ఈ వాజ్ ట్రేడింగ్. మరి అందులో ఎందుకు మారిపోయింది? పోలీస్ ఆఫీసర్లు ఎంతమందినో చూసిన. ద వర్స్ట్ నేను వర్డ్స్ లేవు, ఏం చెప్పాలనో. దిస్ ఈజ్ ద రికార్డ్. చిన్న పొలంలో విలేజ్. ఈ సిస్టంలో నేను నాగలక్ష్మిని కూడా మీటింగ్ల హాల్లో రికార్డులు కొట్టిన ముఖం మీద. బికాజ్ ఐ హ్యావ్ ద ఎవిడెన్స్. ఏం చేసినాడు? కేతిరెడ్డి కాలనీ అని పెట్టుకొని మొత్తం ఒక కలెక్టర్ కూడా షీ కాంట్ గివ్ మోర్ దెన్, there is a limit for her also to give a land in bundles unless until the government says. దీన్నంతా ఏడకి పంపించాల? క్యాబినెట్కి పంపించి అప్రూవల్ తెచ్చుకోవాలి. 55 కోట్లు చేసి 5 ఎకరాలు ఈయన భార్య చెల్లెలు భర్త మీద చేపించినారు. నేను రైట్ మళ్ళీ దాన్ని ఇది పెట్టించిన. ఏదో మాట్లాడు, నేను కానీ ఎక్కడన్నా విత్ రికార్డ్. కేతిరెడ్డి కాలనీ బాండ్లతో సహా. నన్ను అడిగితే రికార్డ్స్ లేవు. నా దగ్గర ఉన్నంత రికార్డు చెప్పండి. పెద్దారెడ్డి గారి ఇంటి విషయం వినండి. వెంకట్రామ్, సైజయనాథ్, మాధవ్, విశ్వేశ్వరరెడ్డి, విత్ ద రికార్డ్స్. నువ్వు కొనింది రిజిస్ట్రేషన్ 6 సెంట్లు, దొంగ రిజిస్టర్ చేస్తే ఏమైంది నాయన? ఇదే ఇదే ఇది కలెక్టర్ గారు ఇచ్చినది ఆర్డర్. నాకు శ్రీమతి విజయలక్ష్మి ఎంకామ్ ఎల్ఎల్బి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ అనంతపూరు మేము పెడితే ఏమిచ్చింది అమ్మ? ఇది మొత్తము ఫ్రాడు. ఈయన ఓవర్లాప్ అయినాడు. రిజిస్టరు ఉండేది ఇది ఒరిజినల్ రికార్డులో. రిజిస్టర్ చేసేటప్పుడు ఫ్రాడ్ చేసి ఎక్కించుకున్నాడు. అది మిస్టేక్ ఆఫ్. దాని మీద ఏమైంది?
ఈఎంఐ ఏమంటుంది, నువ్వు హైకోర్టుకు పోవాలి నాయనా, మేము దాన్ని తీసేసలేరు. సరే నేను ఎవడిన్నా, ఇది చేసింది ఎవరు, ఇది చేసింది ఎవరు, వాళ్ళని సస్పెండ్ చేయి. నీకు నీకు నిజంగా చెప్పు, బ్లూ ప్రింట్ ఇంటూ తీసుకురా, అన్నీ విత్ ఆల్ ద రికార్డ్స్, విత్ ఆల్ ద రికార్డ్స్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పండి, విత్ ఆల్ ద రికార్డ్స్. వెంకట్రామ్ రికార్డ్స్ వస్తాయి ఇంటికి, శైలజనాథ్ ఇంటికి వస్తాయి. ఒకవేళ బాధ కూడా అడిగితే పంపిస్తా. మాట్లాడు, ఊరికి మాట్లాడు. కోమిడికుంట్ల చూపిరా. కోమిడికుంట్ల భూమి వ్యవహారం నేను కంప్లైంట్ చేసిన, నీ భూములు ఏమంటావు? మున్సిపల్ స్థలాలు కబ్జా అవుతున్నాయి, అందులో మీరు కూడా కబ్జా చేసుకుంటున్నారు. ఏంటి నేను ఎప్పుడో కలెక్టర్ గారిని ఆఫీసర్ల దాన్ని రికార్డ్ చేసి అతను చెప్పాలి. అతను స్వయంగా అతను కొడుకు ఫ్రెండ్ ఇప్పుడు ఒక మనిషి ఒక విషయం మాట్లాడినప్పుడు దాన్ని ప్రూవ్ చేసే కెపాసిటీ ఉండాలా, అతను నిరూపించగలరా, నేను నిరూపించగలుగుతాను. అసలు మొత్తం 183 ఫైల్స్ ఎన్ఓసికి సంబంధించి క్లియర్ చేశారు. అది నాకు సంబంధం లేని విషయం, నాకు తెలియని విషయం కూడా. మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే సింగనమల ఎమ్మెల్యే పద్మావతి గారు కూడా అధికారులకు కంప్లైంట్ చేశారు, ఈ ఎన్ఓసికి సంబంధించిన భాగవతాన్ని చేర్చండి అని చెప్పి. అక్రమ కబ్జా అవుతుంది స్థలాలు. ఎవరు వద్దన్నారు, ఎవరి మీద కంప్లైంట్ చేశాను? మీ పేరు డైరెక్ట్ కాదు అని నేను ఎక్కడన్నా కానీ ఎన్ఓసికి అప్లై చేసినట్టు కానీ, ఎన్ఓసి మీద నేను ఎప్పుడన్నా ఆ అధికారులు అడిగినట్టు కానీ, నాకున్న వ్యవసాయ భూమి కానీ ఎక్కడన్నా కానీ డీజెల్ పట్టాలు ఉన్నట్టు కానీ నిరూపించగలిగితే ఎవరైనా సరే నేను దానికి సమాధానం ఏ రోజైనా ఎక్కడైనా చెప్పగలుగుతాను. ఇది అడవు వీడున్నాడు. చీము నెత్తరం ఉంటే పుట్టూరు ఎల్లూరు మండలంలో మొగోడంటూ ఉంటే నీ ఎవరైతే నా తోటలో కాలు పెట్టు చూడమను, దానికంతా నేను మనం చెప్తా. నువ్వైనా సరే, నీ కుటుంబ సభ్యులైనా సరే, నాకు ఎమ్మెల్యే అనేది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన భిక్ష. అదే లేకపోతే నువ్వు ఇట్లాంటి కాలు కూతలు కూస్తే ఇంట్లో ఈడ్చుకొని పోయి పెట్టుతో కొట్టి తాడిపెత్తి పదార్థం తిప్పుతా. నేను కొడితే నీకు సింపతి వచ్చిందంటే నువ్వు ఆలోచన చేస్తాను. ప్రజలకు అందరికీ తెలుసు నీ దోపిడీలు, దొంగతనాలు అన్ని. అయినా కూడా నువ్వు ఇట్లే రెచ్చగొట్టుకుంటూ పోతే నిన్ను మటుకు ఏదో ఒక రోజు పోలీసు అధికారులు నేను ఎలాగేసుకొచ్చానే, ఏదో ఒక రోజు చెప్పులతో బట్టి ఊరేగిస్తాను. ఈ సందర్భంగా మీకు అందరికీ చెప్తాను. సార్ ఆయనదే సార్, ఇది తహసీల్దార్ ఏమిచ్చినాడు సార్, మొన్న పోయి పీకినారా లేదా సార్? పీకితే నేనేం చేసినా పీకద్దర దున్నిస్తా. చెప్పులతో కొడతాడా సార్? విత్ ద రికార్డ్స్ సార్, విత్ ద రికార్డ్స్, విత్ ద రికార్డ్స్. వాడు ఇప్పుడు నన్ను చెప్తే కొడతాడేమో, కొట్టమను. విత్ ద రికార్డ్స్ మొత్తం. మొన్న పీకినారా లేదా? పూర్తి పీకేలు దున్నిస్తా. అందరి దొంగవి, సోలార్వి, సోలార్ భూములు సోలార్కి ఇచ్చినారు. ఆ పొద్దు ఇచ్చి ఏం చేసినారు పాపము, రైతులు మా పిల్లలకు ఉద్యోగం వస్తాయని ఇస్తే కన్వర్ట్ అయింది. సోలార్ భూమి కన్వర్ట్ అయింది. కన్వర్ట్ అయితే ఈయన కొని దాని పాసుబుక్కుల కోసం ఎంతసేపు అవస్థపడినాడో
అదే ఆ పాప సింగనమల్లె ఎక్స్-ఎమ్మెల్యే కోర్ట్ ఈ లేదా రికార్డ్స్. ఆ అమ్మాయి లెటర్ కూడా ఉంది దీంట్లో. సాచా ఒక్కసారి భూమి ఇండస్ట్రియల్ కన్వర్ట్ అయినాక పాస్బుక్ పుడుతుందా? పాస్బుక్ పుట్టదు. ఇఫ్ ఇట్స్ ఏ అగ్రికల్చర్ ల్యాండ్ 100%. ఈరోజు చెప్పు కన్వర్షన్ అయిందే? కొండలు గుట్టలని తీయలేదా? 142 ఎకరాలు విత్ ద రికార్డ్ మాధవ్, వెంకట్రామ్, శైలనాథ్. ఎందుకు ఊరికి అరుస్తుంటారు? ఐ కమ్ విత్ ద రికార్డ్స్. ఏదైనా తీసుకుందాం, రికార్డ్తో చెప్తా. చెప్పు ప్రతిదీ. పెట్రోల్ బంక్ లారీ కూడా సీజ్ అయ్యి పుట్లూరులో. నువ్వు ఒకరితో లీజ్ తీసుకొని విత్ రికార్డ్స్ ఎన్నిసార్లు సీజ్ అయినా ఏమైనా. అప్పుడు బెంగళూరులో ఎంత ఉన్నింది మనకు, వాళ్ళకు 11 రూపాయలు డిఫరెన్స్. హుసేనాపురంలో వేరే అయింది ఉంటే ఆడ ఎస్జేకే ఫ్యాక్టరీ ఉంది. నువ్వు ఎక్కువ మాట్లాడు, అది రికార్డ్సే. బే పంపిస్తా, మీరు క్వశ్చన్ చేయండి నన్ను. ఇది అన్నీ ఉన్నాయి, ఫ్లాప్లు పెట్టా, మీకు తెలియదు కాబట్టి చదవలేరు కూడా. తెచ్చి ఆడ ఉండే లారీ వాళ్ళు ఇక్కడ ఉండే డబ్బులు ఈరోజు ఏముంటే ఈడ, ఎందుకంటే నీకు ముందు డబ్బులు వస్తాయి, వచ్చిన తర్వాత నువ్వు వాళ్ళకి డబ్బులు ఇస్తావు. యారేడుతో చేసుకున్నావు చెప్పు. విత్ ద రికార్డ్స్ మాధవ్, వెంకట్రామ్, శైలజనాథ్. మోర్ కాంప్లెక్స్ క్రిస్టియన్స్ది. మన ఊళ్ళో కూడా బీదారెడ్డి వాళ్ళు ఏదో కొన్నారే, సేమ్ థింగ్. జాన్సన్ అనేవాడు ఉన్నాడు. ఇది ఎవరిది? ఎవరి పేరుతో చేయించుకున్నావు నాయన? నీ పేరుతో చేయించుకొని మళ్ళీ ఎవరికి ఇచ్చినావు? నీ భార్య చెల్లెలకి ఇచ్చి ట్రాన్స్ఫర్ చేయించుకున్నావు. విత్ ద రికార్డ్స్ ఆఫ్ ద మోర్ కాంప్లెక్స్ కంప్లైంట్స్ ఫైల్. సాచా ఇంకా రాఘవర్ అని ఉన్నాడు. ఎవరు? వీడు మొత్తం యాడ చూసిన ల్యాండ్లన్నీ కబ్జా. విత్ ద రికార్డ్స్ పంపిస్తా మీకు. విత్ ద రికార్డ్స్. మీకు బోర్ కొడుతుందేమో, దయచేసి కొంతసేపు ఉండండి. మా రమేష్ రెడ్డి గారు ఆయన మొత్తం ఆక్యుపై చేసి అంతా ఉన్నాక ఇది రోడ్ అయ్యా, ఎండ్ ఆఫ్ ద రోడ్. ఇట్లా రోడ్డు ఇది ఫ్రీగా వదలాల. ఎందుకు? నెక్స్ట్ పోయేదానికి. ఏ నుంచి ఇటు ఆక్యుపై చేసినాడు. చేసిన తర్వాత మేము పోయి కొలిచినాం. అప్పుడు ఉన్నిందప్ప ఇదంతా గేటు కొలుస్తానే కెమెరాక అప్పుడు గేటు అన్నీ ఉన్నాయి. ఇమీడియట్గా నెక్స్ట్ డే ఆయనే కొట్టుకున్నాడు. నేను బిల్లు కూడా కొట్టాలి. విత్ ద రికార్డ్స్ అన్ని రికార్డ్సే. ఏదో నేను వాడిది సరిపోకూడదు. ఎస్, నాకు సరిపోదు. మీరు నన్ను సతాయించట్లే. ఫైజాజ్ బాషా
ఆయన ఒకటేసారి మున్సిపల్ బాత్రూంలో కట్టుకున్నాడు విత్ ద రికార్డ్స్. మీ ఏమేమి ఉన్నాయి ఎట్లా, ఆయన ఒకటే సర్వే కూడా రానిడు మమ్మల్ని. ఏమనంటే దౌర్జన్యము, సర్వే కూడా రానిడు ఆయన 6 సార్లు విత్ ద రికార్డ్స్. వెంకట్రామ్ విత్ ద రికార్డ్స్. ఇది నాగిరెడ్డి గారు, చిన్న నాగిరెడ్డి గారు మొత్తం డీవియేషన్ జరుగుతుందని జరిపినారు. బిల్డింగ్లు స్థలాలు కొట్టేస్తారు. ఈడు భాస్కర్ రెడ్డి వాడు తెలుసా, మీకు కూడా తెలుసు, మీరు రాసినారు. డీమ్స్ యూనివర్సిటీ కోసం వచ్చినప్పుడు మనం అడ్డం పడినాం. ఏమైంది తెలుసా, కూర్చొని మామూలుగా చేసుకొని వాళ్ళు కియా దగ్గర హోటల్లో కూర్చొని దించే. కానీ ఈరోజు పోదానండి, సుదర్శన ఎవరో ఉన్నారు కమిషనర్, ఏమి ఆయన వీసీ, ఆయన ఏమి ఇచ్చినాడు తెలుసా, ప్లస్ వీడియో ఏం చేసినాడు, ఒక 40 మందిని వేరే వాళ్ళ పేరుతో రాసినాడు, పట్టుకున్నారు. అవన్నీ మేము అడగకూడదు. దా అమ్మటి అంటే ఎవరు తెలుసా, జయప్రద అని మా స్వయాన మా పెద్దారెడ్డి వైఫ్ సిస్టర్. మొత్తం కబ్జాలు, ఫ్లాట్స్ కట్టినారు, ఏమీ లేకుండా. మేము అడ్డం పడితే పోలీసు వాళ్ళతో మా ప్రొక్లైన్లు గిక్లైన్లు అన్నీ 3 వాళ్ళవే. అంటే ఒక్కొక్కటి ఒక హిస్టరీ. వెంకట్రామ్ వస్తా, ఇంటికి వస్తా, కాఫీ ఇమ్మా. నువ్వు ఈకపోయినా నాకు ఇంట్లో ఇచ్చేవాళ్ళు ఉన్నారులే. ఈరోజు కూడా శ్రీదేవి మీ పిల్లలు కనిపిస్తే పెళ్ళిళ్ళలో, ఏమ్మా ఎలా ఉన్నావు తల్లి అని అడుగుతా. ఇవి వాడు చెప్తాడు, నా ఏజ్ 73 ఉంటే అన్నీ అన్నాయంట. నాన్న ఎఫ్ఐఆర్లు స్వామి, ఎఫ్ఐఆర్లు విత్ ద రికార్డ్స్. మాధవ్ ఇది నీకు పంపిస్తా మాధవ్, ప్లీజ్ దయచేసి చూడరా నాన్న. ఇవి రవి ఏం చేస్తారు, 5 ఏళ్ళు అన్నీ ఊరు బయటికి పంపిస్తారు. ఏంటి ఉన్నాయి చెప్తే కదా, అన్ని కోర్టులు అప్రోచ్ చేసినాం. మరి ఆ పొద్దు ఎందుకు రానిలేవన్నీ? ఇవన్నీ ఎఫ్ఐఆర్లు సార్. సార్ ఇది కాదులే, రవీంద్రారెడ్డి 5 years జిల్లా బహిష్కరణం విత్ ద రికార్డ్స్. రండి ఎస్పీ దగ్గర కూర్చుందాం, నో ప్రాబ్లం. లేడీస్, మహిళ అందరిని జైలు పంపించినారు కొట్టి. పెద్దారెడ్డి నువ్వే మంచోళ్ళు రోంతా, నీ కొడుకున్నాడే పెద్ద కొడుకు రా. అందరూ నిలబడతారు, వైఎస్ఆర్ నిలబడుతుంది, బీజేపీ నిలబడుతుంది, ఎవరైనా నిలబడచ్చా, కానీ నువ్వు కొడుకుని నిలబెట్టాలి.